హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్ నవరాత్రులలో 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటారు. అసలు ఈ విజయదశమిని ఏ విధంగా జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల దేవీ నవరాత్రులను 10వ రోజు విజయదశమి కలిసి దసరా అని అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరణ్ నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువులు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఆలయాలలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు విజయదశమిగా జరుపుకోవడం జరుగుతుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలు తిరిగి తీసిన రోజు కూడా ఈ రోజే. ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకుంటారు. అదే విజయదశమి. దైత్య వంశానికి ఆశాదీపంగా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచలమైన తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా నీ తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చటం అసంభవం. కనుక నీ మరణానికి, మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అని అంటాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ప్రమాదం రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా ఒక వరం అనుగ్రహించు అని కోరుతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమవుతాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవదత్తుల్లో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవిని చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారుతుంది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమైన ఒక స్త్రీ రూపంగా జన్మిస్తుంది. శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పుతుంది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడుతుంది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడుతుంది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపంలో, సింహ రూపంలో, మానవ రూపంతో భీకరంగా పోరు జరిపి చివరకు తిరిగి మహిష రూపంలో దేవి చేతిలో హతమవుతాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషుని సంహరించిన దినముగా దసరా పర్వదినంగా ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.